సంవత్సరం మారింది. లుక్ మార్చి బాక్సాఫీస్ లెక్కలు కూడా మార్చాలని డిసైడ్ అయ్యారు కొందరు హీరోలు. ఇందుకోసం గెటప్ మార్చేశారు. ఇలా సరికొత్త లుక్‌లో తమ అభిమాన హీరోలు కనిపించడానికి అభిమానులకు ఓ కిక్ అని ప్రత్యేకంగా చెప్పలేదు. ఇక ఈ ఏడాది స్క్రీన్‌పై ఆడియన్స్‌కు సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్న కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం. మహేష్ బాబు కెరీర్‌లో ఇప్పటివరకు 28 సినిమాలు పూర్తయ్యాయి. స్క్రీన్‌పై ఎప్పుడూ కనిపించనంత కొత్తగా మేకోవర్ అయ్యే పనిలో పడ్డారు మహేష్ బాబు. రాజమౌళి డైరెక్షన్‌లోని కొత్త సినిమా కోసమే మహేష్ బాబు సరికొత్త మేకోవర్ అయ్యారు. ఈ సినిమాలోని లుక్ మేకోవర్ కోసం ఆయన జర్మనీలోని కొంత సమయం గడిపారు. గురువారం ఈ సినిమా లాంచ్ జరిగింది. కానీ మహేష్ లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు రాజమౌళి అండ్ టీమ్. ఈ సినిమాలో మహేష్ లాంగ్ హెయిర్తో కాస్త గెడ్డంతో కనిపిస్తారని ఇటీవల బయటకొచ్చిన ఆయన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. భారీ బడ్జెట్తో కేఎల్ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రభాస్ తొలిసారిగా చేస్తున్న హర్రర్ మూవీ రాజాసాబ్. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రభాస్ 2 గెటప్స్లో ఉన్న లుక్స్ ఇప్పటికీ విడుదలయ్యాయి. అయితే ప్రభాస్ కుర్చీలో కూర్చున్న ఓ గెటప్ మాత్రం కొత్తగా అనిపిస్తుంది. అలాగే ప్రభాస్ ఇటీవల ఎక్కువగా మారుతి దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. అయితే విడుదల విషయంలో మార్పు ఉండవచ్చనే టాక్ ఫిలిం నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అలాగే అర్జున్ రెడ్డి యూనిమల్ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే పోలీస్ యాక్షన్ డ్రామా చిత్రం కమిట్ అయ్యారు ప్రభాస్. ఈ చిత్రంలోని ప్రభాస్ ఓ డిఫరెంట్ గెటప్లో కనిపించనున్నారని టాక్. ఆ మేకోవర్ కోసం హాలీవుడ్ స్థాయి సాంకేతిక నిపుణులు సంప్రదిస్తున్నారట సందీప్ రెడ్డి వంగ. గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ క్లీన్ షేవ్ లుక్స్తో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్లో మాత్రం గుబురు గడ్డం కాస్త లాంగ్ హెయిర్తో రగ్డ్గా కనిపిస్తున్నారు. చరణ్ ఇలా కొత్తగా మేకోవర్ అయింది తన లేటెస్ట్ మూవీ కోసం అని ఊహించవచ్చు. రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది అనే స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమా కోసమే రామ్ చరణ్ కొత్త మేకోవర్ అయ్యారు. ఇందుకోసం రామ్ చరణ్ విదేశాల్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారని తెలిసింది. ఫిజిక్ విషయంలోనే కాదు, హెయిర్ స్టైల్తోనూ చరణ్ కొత్తగా కనిపిస్తారు. పెద్ది సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్లో జరిగింది. ఈ షెడ్యూల్లో సెలబ్రిటీ స్టైలిస్ట్ అలీం హకీం పాల్గొని రామ్ చరణ్ హెయిర్ స్టైల్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కీలారు నిర్మిస్తున్న పెద్ది సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రోల్కు తగ్గట్లుగా నాని మౌల్డ్ అవుతున్నారు. తాజాగా అర్జున్ సర్కార్ పాత్ర కోసం నాని కొంత మేకోవర్ అయ్యారు. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం హిట్ 3. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్గా అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తున్నారని నాని. ఈ చిత్రంలో నాని కొన్ని సీన్స్లో ఫుల్ వైట్ హెయిర్తో కనిపిస్తున్నారని తెలిసింది. అంటే ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ లెక్క అన్నమాట. వాల్ పోస్టర్ సినిమా యునానిమస్ ప్రొడక్షన్పై ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తున్న హిట్ 3 మే 1న రిలీజ్ కానుంది. అలాగే దసరా మూవీ తర్వాత హీరో నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఫుల్ వైలెన్స్తో సాగే ఈ చిత్రంలో ఓ ఫిరోషియస్ లుక్లో నాని కనిపించనున్నారు. ఇందుకోసం నాని ప్రత్యేకంగా మేకోవర్స్ కావాల్సి ఉంది. హిట్ 3 చిత్రీకరణ పూర్తయిన తర్వాత నాని కొత్త మేకోవర్ స్టార్ట్ అవుతుందని ఊహించవచ్చు. గత ఏడాది వచ్చిన డబుల్ ఇస్మార్ట్ మూవీలో కాస్త మాస్ లుక్లో కనిపించారు హీరో రామ్. తన తాజా చిత్రం కోసం రామ్ కంప్లీట్గా మేకోవర్ అయ్యారు. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ కోసం లాంగ్ హెయిర్ పెంచారు రామ్. అలాగే బరువు కూడా తగ్గారు. యంగ్ లుక్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పి మహేష్ బాబు దర్శకత్వంలో ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.